సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 454వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఏంటంటే, భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు. దాన్ని ఇంకొక విధంగా సులభంగా అర్థం చేసుకునేలా చెప్పాలంటే ఎక్స్రే ఆఫ్ గీత అని చెప్పొచ్చండి, లేకపోతే సిటీ స్కానింగ్ ఆఫ్ గీత అని చెప్పొచ్చు, ఎంఆర్ఐ స్కానింగ్ ఆఫ్ గీత అని చెప్పొచ్చు. ఇవన్నీ స్కానింగ్ చేస్తూ ఉంటే డాక్టర్లకు అర్థమవుతుంది, లోపల ఏముందో అర్థమవుతుంది, బయట మనకేం కనపడదు. అర్థమైందండి? ఏ దుమ్ము విరిగింది, ఎక్కడెక్కడ ఆపరేషన్ చేయాలి, ఇవన్నీ అర్థమవుతాయి. అదేవిధంగా ఇప్పటి వరకు మనము శ్రీమద్ భగవద్గీతని కేవలము ఆ ఉన్నది ఉన్నట్టుగా మక్కీగా చదువుకుంటున్నాం, బట్టి పడుతున్నాం, పారాయణం చేస్తున్నాం, వింటున్నాం, ప్రవచనాల రూపంలో ప్రచార ప్రసారం చేస్తున్నాం. ఇదే మనం చేయవలసినటువంటి పని అనేటువంటి ఆ విధంగా మనం భావిస్తున్నాం. కానీ భగవంతుడు ఆచరణకి పెద్దపీట ఇవ్వడం జరిగింది. ఆచరణ యద్యదాచరతి శ్రేష్ఠ. ఆచరణ ద్వారా అనుభవం వస్తుంది. అసలు ఆచరణ ద్వారా ఏమవుతుంది, అసలు ఏం ఆచరించాలి, దాని సారాన్ని అర్థం చేసుకుంటాం. దాని కొరకు భగవంతుడు అంటాడు, నీకు ఆ దృఢ విశ్వాసం ఉన్నట్లయితే, సాత్విక ధృతి ఉన్నట్లయితే, నా మీద పరిపూర్ణ విశ్వాసం ఉన్నట్లయితే నీ బుద్ధినేత్రాన్ని తెరిపించే పని నేను చేస్తాను అంటాడు. 10వ అధ్యాయం 10వ శ్లోకంలో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. ఇక్కడ అనుభవం చెయ్యలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు భక్తి మార్గములో అనుభూతి, ఈ యొక్క స్వయాన్ని ఆత్మగా గుర్తించలేకపోవడానికి, ఆత్మల తండ్రి పరమాత్మని గుర్తించలేకపోవడానికి కారణం ఏమిటి? కారణం ఒక కారణం అండి, సాధన అనేది మనం చేయలేకపోవడం. అర్థమైందండి? సాధన. గీతలో అభ్యాసం అంటాడు. 2 శ్లోకాలు అభ్యాసం అన్న పదం వస్తుంది. అభ్యాస యోగయుక్తేన అర్థం అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. అభ్యాస వైరాగ్యాల ద్వారా నువ్వు నన్ను పొందుతావని చెప్తున్నాడు కదా. మనసు కంట్రోల్లోకి వస్తుంది అంటున్నాడు. ఒక అధ్యాయం పెట్టాడు, ఆత్మ సంయమ యోగము అన్నాడు. ఆత్మ సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అంటున్నాం కదా. ఎక్కడైతే ఆత్మ అన్న పదం వస్తే ఇంగ్లీష్లో సెల్ఫ్ అంటున్నాం. సెల్ఫ్ అంటే నేనే. సో అభ్యాస వైరాగ్యాల ద్వారా నేను ఎవరిని అనే ఫండమెంటల్ విషయం తెలిసి కూడా మనం అభ్యాసం చేయకపోవడం. ఆత్మ అనే పదం తెలుసు, ఆత్మ అనే పదాన్ని మనం ఎందుకు వాడుకోవడం లేదు? సాధనం ద్వారా సమకూరు అనేది ఉంది కదా ధరలోన. ఏదైనా ఏమి సాధన చేయమని, డబ్బు సంపాదించాలో ఎంత సాధన చేస్తాము? చదువుకుంటాం, మంచి ఉద్యోగం వెతుక్కుంటాం, ఉద్యోగంలో చేరతాం, అందులో కూడా ప్రమోషన్లు తీసుకుంటాం, సాధిస్తాం, ఎన్నో ఉంది కదా. ధార్మిక జగత్తులో సాధన చేస్తున్నాం, ఆధ్యాత్మిక జగత్తులో సాధన అక్కర్లేదంటే ఎలాగండి? సాధన చేయకపోయినట్టయితే అంధవిశ్వాసం అవుతుంది. అది 100% అంధవిశ్వాసంలో మునిగి నేను ఏం చేస్తున్నాను, అదే పద్ధతి, అదే కరెక్ట్, ఇంకా అదే విధానంలో జీవితాన్ని గడుపుతానంటే అటువంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అంటే ఏమి చేయలేము. అందుకనే సాధన యొక్క ప్రాముఖ్యత మీకు ఆధ్యాత్మిక జగత్తులోనే మీకు అర్థమవుతుంది. ధార్మిక జగత్తు, భక్తి జగత్తులో, స్థూల జగత్తులో, ప్రాపంచిక ఇందులో ఏం సాధన చెయ్యాలి తెలియదు కదా. ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు ఇప్పటి వరకు దేహాభిమానంలో ఉన్నావు, కాస్త నువ్వు ఆత్మాభిమానంలోకి రావడానికి అభ్యాసం చెయ్యాలి, సాధన చెయ్యాలని అర్థమవుతుంది. అర్థమైందండి? ఇది ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ధార్మికము ఆధ్యాత్మిక మధ్యలో సాధన అనేది, అభ్యాసం అనేది, అది కేవలం ఆధ్యాత్మిక జగత్తులోనే అది చేస్తేనే మనం అనుభూతి చేస్తామండి. అనుభూతి ఈ రోజున చేయలేకపోతున్నారు అంటే మనం అసలు ఫస్ట్ స్టెప్ ఏంటి? సాధన.
సాధన కంటే ముందు స్టెప్ ఏంటి? సత్యమైన జ్ఞానము. దానికంటే ముందు స్టెప్ భగవద్గీతలో రహస్యాలు ఉన్నాయి. గీతలోనే చెప్పాడు కదా, సర్వగుహ్యతమం భూయ అని. రాజవిద్య రాజగుహ్యం. దయచేసి బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. పరమాత్మ ప్రాప్తిని పొందడానికి ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఇక్కడతో మనం ఆ విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టి మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఉపనిషత్తులకు తీసుకుని వెళ్తున్నాను. గత ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకం తీసుకున్నాం, 12వ అధ్యాయంలోని. తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అని భగవద్గీతలోని 12వ అధ్యాయంలోని 19వ శ్లోకం తీసుకున్నాం. ఇప్పుడు మనము ఉపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. ఇందులో ఎలా ఉంటుందంటే, ఒక ఆత్మాభిమానంలో ఉన్న మనిషి ఎలా ఉంటాడు, వారి యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది, దేహాభిమానంలో కూరుకుపోయిన మనిషి యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది, ఈ స్పష్టత ఈ ఉపనిషత్తు మనకు వెల్లడిచేస్తుందండి. చాలా శ్రద్ధగా వినండి. ఇది ఏంటంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4.6 4.6 అంటే అధ్యాయం 4 అనుకోండి, 6వది ఖండము లేకపోతే శ్లోకము మంత్రం అనుకోండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4.6 4.6. ఇది ఎంత గొప్ప మంత్రం అంటే, ఇదే మంత్రము ఇంకొక ఉపనిషత్తులు కూడా ఉంది. అక్కడక్కడ నేను కనిపెడుతున్న దానికి ప్రాముఖ్యత ఇస్తున్న 2 ఉపనిషత్తుల్లో. ఇదివరకు కూడా మనం చర్చించుకున్న ముండక కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఒకే ఒక్క మంత్రం చర్చించుకున్న ఈ మధ్యనే. ఇది ఇందులో శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4.6 కాకుండా ముండక ఉపనిషత్తు 3.1.1. 2 ఉపనిషత్తులు ఒకటే మంత్రం, గుర్తుపెట్టుకోండి. ఆత్మాభిమాని, దేహాభిమాని, ఈ 2. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు, నువ్వు దేహాభిమానంలో ఉంటే లాభం లేదయ్యా, నీ యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని మర్చిపోయావు. దేహం అంటే దేహం వినాశి, దేహం వినాశి అంటే దేహం ద్వారా సంపాదించిన వస్తు వైభవాలు, ఏవైతే పేరు ప్రతిష్టలు అనుకోండి, లేకపోతే డబ్బు ధనము ఇల్లు వాకిల అన్నీ కూడా ఈ శరీరము వినాశనం అయ్యేలోపే ఎంజాయ్ చేయాలి. తర్వాత క్యారీ ఓవర్ ఎఫెక్ట్ లేదు. ఒక్కసారి ఈ యొక్క శ్లోకం యొక్క మంత్రాన్ని ముందుగా తెలుసుకుందామండి. దీని గురించి ముందు వాక్యంగా ఒక ఇచ్చాడండి ఇక్కడ. ఈ మంత్రము దేహాభిమానంలో ఉన్న మనిషి యొక్క ప్రవర్తన ఎలాగ ఉంటుంది, అదే విధముగా ఆత్మాభిమానంలో ఉన్న మనిషి యొక్క ప్రవర్తన ఎలాగ ఉంటుంది స్పష్టంగా వివరిస్తుంది. మనకు కావాల్సింది ఇదే కావాలండి. ఉపనిషత్తుల్లో కూడా ఆత్మ గురించే ఉంది, వేరే విషయం ఏం లేదు. దేహాభిమానంలో ఉన్నవారు కర్మ ఫలాలను అనుభవిస్తూ సుఖదుఖాలకు లోనవుతారు. అంటే ముందుగా కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మీకు ఈ మంత్రం మీద ఆసక్తి పెరుగుతుంది అనే ఉద్దేశంతో ముందు చెప్తున్నాం. మరియు ఆత్మాభిమానులు కర్మలకు అతీతంగా సాక్షిగా ఉంటూ కర్మయోగులుగా ఉంటారు. కర్మయోగం అంటే పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మక స్మృతిలో ఉండి కర్మ చేస్తే శ్రేష్టమైన కర్మ, ఆ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మ వాళ్ళు చేస్తారు. ఒకసారి మనం ఈ విధముగా 2 రకాల మనుషుల మధ్య ఉన్న విడదయ్యలేని బంధం, ఇది బంధం అంటే అంతే కదా, దేహాభిమానం ఆత్మాభిమానం. ఇలాగా కొంతసేపు ఆత్మాభిమానం కొంతసేపు దేహాభిమానం, ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇది ఏ విధంగా ఇందులో ఎట్లా చూపించారంటే, ఈ బంధాన్ని 2 పక్షుల రూపకంలో అద్భుతంగా వివరిస్తోంది ఈ మంత్రం. 2 పక్షులు ఉన్నాయి, చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒకటి ఆత్మాభిమాని మనిషి, 2 దేహాభిమానంలో ఉన్న మనిషి. ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో చెప్తున్నాడు. ఒక పక్షి అంటే దేహాభిమాని కర్మఫలాలు అంటే అక్కడ ఉన్న చెట్టుకున్నటువంటి పళ్ళు, తీపి పళ్ళు, మామిడి పళ్ళు కానీ సపోటా పళ్ళు ఏదైనా అనుకోండి, అనుభవిస్తుండగా రెండో పక్షి అంటే ఆత్మాభిమాని కేవలం గమనిస్తూ ఉంటాడు. అర్థమైందండి? ఈ విధమైన పరివర్తన ద్వారా అంటే నేను దేహం అన్న స్థితి నుండి నేను ఆత్మను, ఇది నా దేహము అన్న స్థితిలోకి వచ్చినప్పుడు సర్వ దుఃఖాలను అధిగమించగలుగుతారని ఈ మంత్రము బోధిస్తుంది. ముందుగానే మంత్రం చెప్పే ముందరే దాని సారం మీ బుద్ధిలో కూర్చుండిపోయింది. ఒకసారి మంత్రం వినండి. ద్వా సువర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్య నష్ణన్నన్యో అభిచాకసీతి. ఇది మంత్రం అండి. మంత్రం కఠినంగా ఉంటాయి. ఉపనిషత్ మంత్రాలు చూశాను కదా, పలకడం కూడా కష్టంగా ఉంది. ఒకసారి భావార్థం వెళ్ళిపోదామండి.
ద్వాసువర్ణాన్ అంటే ఏంటంటే ఒకే రకమైన రెక్కలు, సమానమైన కాంతి అంట కలిగిన రెండు పక్షులు. అంటే రెండు పక్షులు ఏంటి? దేహాభిమాని, ఆత్మాభిమాని. అదనమాట. ఒకే రకమైన రెక్కలు గల రెండు పక్షులు. ఒకే అంటే రెండు పావురాలు, రెండు కాకులు అలా పెట్టుకోండి. ఒకే రకమైన పక్షులు రెండు. సయుజా సఖయా అన్నాడు. ఎప్పుడు కలిసి ఉండే మిత్రులు, అవిభాజ్యమైన సంబంధం. ఆత్మాభిమానం, దేహాభిమానం, దేహాభిమానం, ఆత్మాభిమానం. ఆత్మ గుర్తొస్తే ఆత్మాభిమానం, మళ్ళీ మర్చిపోతే దేహాభిమానం. సమానం వృక్షం పరిశస్వజాతే అన్నాడు. ఒకే వృక్షమును, శరీరము లేదా ప్రకృతి, వృక్షం అంటే శరీరం పెట్టాడండి ఇక్కడ, శరీరము లేదా ప్రకృతి ఆశ్రయించి ఉన్నాయి. ఇద్దరికీ ఉన్నాయి. ఆత్మాభిమానికి శరీరం ఉంది, దేహాభిమానం మనిషికి శరీరం ఉంది, ఇద్దరికి ఉన్నాయి. అందుకని ఆ శరీరం అంటే వృక్షం, ఆ వృక్షం మీద కూర్చున్నాయి. తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి. దీని మీనింగ్ ఏంటి? వాటిలో ఒక పక్షి అంటే ఆత్మాభిమానిలో ఉన్న పక్షి, ఆత్మాభిమానంగా దేహాభిమానంలో ఉన్న పక్షి, వాటిలో ఒక పక్షి ఆ వృక్షం యొక్క తీపి పండ్లను, కర్మ ఫలాలను, పండ్లు అంటే బ్రాకెట్లు ఇచ్చాడు, కర్మ ఫలాలను, సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. సో దేహాభిమానం, బాడీ కాన్షియస్నెస్ అంటే కర్మఫలము, కర్మ ఫలితం దృష్టిలో పెట్టుకునే కర్మ చేస్తాము. దాని ఫలితంగా న్యాచురల్లీ మంచిగా కర్మఫలం అనుకున్నట్టుగా జరిగితే సుఖము, లేకపోతే దుఃఖము, సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. అనశ్నన్యో అభిచాక శీతి. ఇది ఆఖరి వాక్. రెండో పక్షి అంటే దేహాభిమానం కాకుండా ఆత్మాభిమానం, దేహీ అభిమానం అంటారు. ఆత్మాభిమానం, దేహీ అంటే కూడా ఆత్మ. ఆత్మాభిమానంలో ఉన్న పక్షి ఏం చేస్తుందంట? దేనిని అనుభవించకుండా కేవలం సాక్షిగా చూస్తుంటుంది. అబ్జర్వర్ స్టేటస్ అన్నమాట. అంటే పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ మధురమైనటువంటి ఇంద్రియ సుఖాలని పొందేటువంటి ఫలాలు అక్కర్లే వాడికి. ఆత్మాభిమానులు ఉన్నవాడికి పరమాత్మతో లింక్ అయి ఉంటాడు, చక్కటి కర్మలు చేస్తాడు, చక్కటి సదుపాయాలన్నీ సమకూరుతాయి. ముఖ్య ఉద్దేశ్యం ఈ శ్లోకము బంధ విముక్తిని సూచిస్తుంది. అర్థమైందండి? దేహాభిమానంలో ఉన్న వ్యక్తి కర్మలనే ఫలాలను అనుభవిస్తూ భోక్త అంటారు వాడిని. దుఃఖపడుతుంటే ఆత్మాభిమాని స్థితిలో ఉన్న మనిషి సాక్షి, కర్మలకు అతీతంగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. అబ్జర్వర్ స్టేటస్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆత్మాభిమాని, దేహాభిమానం ఒక్కడే, మన స్థితి అంతే. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా మనం ఉన్నప్పుడు, ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు, అంటే తాను కేవలం భోక్తను కానని సాక్షి స్వరూపుడనని గ్రహించినప్పుడు దుఃఖము నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు మనం వివిధ కోణాల్లో అర్థం చేసుకుందాం ఇదే మంత్రాన్ని. మీకు ఇంకా అంటే ఈ కొంచెం విశ్లేషణ వింటేనండి బుద్ధిలో కూర్చుంటుందన్నమాట. దాని కొరకు అనమాట ఈ విశ్లేషణ. లేకపోతే శ్లోకం మంత్రం చెప్పేసి విడిచిపెట్టి ఇంకో మంత్రానికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఏమవుతుంది? పుక్కిటి పురాణం లాగా ఈ చెవితో వింటే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. సాంప్రదాయ కోణం, అద్వైత కోణం, విశిష్టాద్వైత. ఈ మంత్రము ఆత్మ యొక్క స్వభావాన్ని రెండు పక్షుల ద్వారా వివరిస్తుంది. దేహాభిమాని అంటే ఈటింగ్ బర్డ్ అంట, బ్రాకెట్లో ఇంగ్లీష్లో ఇచ్చాడు. ఈటింగ్ బర్డ్, తినాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఫలాలు దొరికే తినేస్తాడు. ఒక పక్షి చెట్టు పండ్లను సుఖదుఖాలను తింటూ సంసార చక్రంలో చిక్కుకుంటుంది. అది కర్తృత్వ భావనతో నేను చేస్తున్నాననే అహం, కర్మఫలాలను అనుభవించే ఆత్మ. రెండవ పక్షి ఆత్మాభిమాని అంటే విట్నెస్ బర్డ్ అంట. విట్నెస్ బర్డ్, అక్కడ ఈటింగ్ బర్డ్ అన్నాడు, ఇక్కడ విట్నెస్ బర్డ్ అన్నాడు. రెండవ పక్షి పండ్లను తినదు, కేవలం మొదటి పక్షిని గమనిస్తూ సాక్షిభూతుడిగా ఉంటుంది. అంటే ఇతను వేరే, ఇతను దేహాభిమానంలో ఉన్నాడు, ఇతను ఆత్మాభిమానంలో ఉన్నాడు కాబట్టి వాడు చూస్తాడన్నమాట, తింటున్నాడు పాపం అని చెప్పేసి. తత్వం ఏంటండి? ఆత్మాభిమాని తన ప్రక్కనే ఉన్న పరమాత్మను గుర్తించినప్పుడు, అంటే తన అసలు స్వరూపము ఆత్మని తెలుసుకున్నప్పుడు, ఆత్మల తండ్రి అయిన ఈశ్వరుణ్ణి తెలుసుకున్నప్పుడు అతడు శోకము నుండి విముక్తుడవుతాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? పరమాత్మతో కనెక్ట్ అవ్వకపోతే అందరూ దుఃఖపడాల్సిందే. అందుకని గొప్ప గొప్ప వాళ్ళు, అత్యంత ధనిక వర్గంలో ఉన్నవాళ్ళు, పెద్ద కులస్తులు, వర్ణంలో ఉన్నవాళ్ళు
పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున దుఃఖపడుతున్నారు. ఏదో విధంగా అనారోగ్యం పాలవుతున్నారు, దుఃఖానికి, టెన్షన్స్కి, రోగాలకి గురి అయిపోతున్నారు. అందుకని ఆధ్యాత్మిక దృష్టిలో ఇది సాక్షి స్థితి, డిటాచ్డ్ అబ్జర్వర్. దేహాభిమాని శరీరాభిమానంలో ఉండి కర్మల ఫలాలను అనుభవించే నేను, ఆత్మాభిమాని నిర్లిప్త సాక్షిగా ఉండే పరమశక్తి ఎప్పుడు పాపానికి పాల్పడదు. ఆత్మాభిమాని ఎప్పుడు కూడా పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటాడు. కాబట్టి రాంగ్ డైరెక్షన్లో పోవడానికి అవకాశం లేదన్నమాట. అందుకని పాపకర్మలు జరగవు. నేను శరీరము కాదు, అనుభవించే ఆత్మనే. పరమాత్మ నా లోపల సాక్షిగా ఉన్నాడు. పరమాత్మ నాలో ఉన్నాడంటే ఆత్మిక స్థితిలో ఉంటే మీరు పరమాత్మతో కనెక్ట్ అవుతారు. కానీ నా కర్మల ఫలాలను ఆయన అనుభవించడు. కర్మ ఫలితాన్ని అనుభవించడు. అక్కడ పరమాత్మ బదులు ఆత్మ అనుకుంటే మీరు కర్మ ఫలితాన్ని మీరు అనుభవం చెయ్యరు. మీరు కేవలము కర్మయోగులుగా అయ్యి ఆ యొక్క కర్మని చేస్తారు కాబట్టి కర్మ ఫలం బాగుంటుంది. అందుకని ఆత్మాభిమానిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా పతితుడు కావడు. ఇప్పటికే పతితుడు అయిపోయి తెలుసుకున్నాడు కదా. పతిత పావన అని భగవంతుని పిలిచాడు, భగవంతుడు వచ్చాడు, భగవంతుడి మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి ఇంక కొత్తగా మళ్ళీ పతిత కర్మలు చెయ్యడు, విషయ వికారాల వలయంలో వెళ్ళడు. ఇక్కడ దేహి దేహం అన్నాడు. దేహి వర్సెస్ దేహం. జీవుడు శరీరం అనే వృక్షంపై ఉండి లౌకిక విషయాలను అనుభవిస్తున్నాడు. అర్థమైందండి? జీవుడు అంటే ఇక్కడ జీవాత్మ అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? లౌకిక విషయాలని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట. పరమాత్మ సాక్షిగా ఉండి మనకు మార్గదర్శనం చేస్తారు. మనము కూడా పరమాత్మ వలె సాక్షిగా ఉంటూ పనులు చేసినప్పుడు, కర్మయోగిగా మారినప్పుడు కర్మ ఫలాలు మనల్ని బంధించవు. పరమాత్మ ఏ విధంగా సాక్షిగా ఉంటాడు? మనం కూడా సాక్షిగా ఉండాలి. అర్థమైంది? అంత ఇన్వాల్వ్ అయిపోకూడదు. ఇన్వాల్వ్ అయితే కర్మ బంధనం అవుతుంది. కర్మ యోగిగా అయితే బంధనం అవ్వదు. ఆ యొక్క కర్మ యోగంలో చేసే కర్మలు శ్రేష్ఠ కర్మలు అవుతాయి. అది మన ఏమవుతాయండి? సంస్కార పరివర్తనకి దారితీస్తాయి. పండ్లను తినని పక్షి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావాన్ని సూచిస్తుంది. అదే మన అసలు గుణము, మన ఒరిజినల్ క్వాలిటీస్లోకి తీసుకుని వెళుతోంది. ఆత్మ తన యొక్క మూల స్వరూపంలో దివ్య గుణాల స్వరూపము. అర్థమైందండి? ఇప్పుడు భగవద్గీతలో ఉన్న కొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నానండి. 13వ అధ్యాయంలోని 21వ శ్లోకం నేను ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటాను. 2 శ్లోకాలు కోట్ చేస్తాను. ఒకటి 13:21, 15:8. చివరికి మనం ఏం చేస్తాం? చనిపోయే సమయానికి మనకు కూడా ఏమొస్తాయి, మనకు కూడా ఏమి రావు. 13:21 ఏం చెప్తుంది? పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్ యోని జన్మసు. ఏ విధంగా ఒకడు గొప్పింట్లో పుడుతున్నాడు, ఒకడు పీదవాడింట్లో పుడుతున్నాడు, ఒకడు అడుక్కునే వాడింట్లో పుడుతున్నాడు, ఒకడు అత్యంత ధనికుడింట్లో పుడుతున్నాడు, ఒకడు కాళ్ళు లేకుండా పుడుతున్నాడు, కళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఒకడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా పుడుతున్నాడు. దీనందరికీ కర్మ సిద్ధాంతం అని చెప్తున్నాడు భగవంతుడు. అర్థమైందండి? అందువల్ల ఏంటి? గుణాలు, త్రిగుణాలు, సాత్విక, రాజసిక, తామసిక, ఈ గుణాలు ఉన్నాయి నాయన. ప్రకృతి అంటే దేహము, దేహముతో పాటు గుణాలు వస్తాయి. 14వ అధ్యాయంలోని 5వ శ్లోకం చెప్పింది కదా, సత్వం రజస్తం ఇది గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. సో ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తమోలో ఉన్నామని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? రాజయోగ ప్రక్రియ ద్వారా దాన్ని మనం సాత్వికంలోకి మార్చుకోవాలి. ఇటువంటి ఆలోచన వస్తుందన్నమాట. అందుకనే ఆ విధంగా ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఇక్కడ ఆ విధంగా మనం ఏం తీసుకుని వెళ్తామంటే సంస్కారాలు తీసుకుని వెళ్తాం. కాబట్టి సంస్కారాల మీద ఫోకస్. 15వ అధ్యాయంలోని 16, 17 అక్కడ క్షర, అక్షర, ఉత్తమ పురుష, క్షర పురుష, అక్షర పురుష, ఉత్తమ పురుష అని 3 గురించి వివరిస్తాడండి. 15, 16, 17 ఈ 2 శ్లోకాల్లో. అర్థమైందండి? ఒక్కసారి ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి. ద్వావిమౌ పురుషౌ లోకే 2 క్షర అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. 2 రకాల వాళ్ళు, ఆత్మాభిమాని, దేహాభిమాని. అంతే. ఆత్మాభిమాని అక్షర, అక్షర అభిమాని అంటే ఆత్మ అక్షర కదా, ఆత్మ అవినాశి, దాని యొక్క అభిమానంలో ఉంటాడంట. దేహాభిమానం క్షర, క్షర అంటే క్షీణించే శరీరమే, అదే సర్వస్వం, ఇదే స్వర్గం అనుకుంటూ జీవించేస్తాడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ. అక్కడ క్షర పురుషుడు, అక్షర పురుషుడు వచ్చింది కదండి.
అదే అధ్యాయంలోని 17వ శ్లోకం, పురుషోత్తమ ప్రాప్తి యోగం అండి. 17వ శ్లోకంలో ఉత్తమ పురుషస్తు అన్య. ఈ క్షరాక్షర ఆత్మాభిమాని దేహాభిమాని ఇద్దరు కాకుండా మూడో వాడు ఉత్తమ పురుష. ఉత్తమ పురుష తిరగేయండి ఒక్కసారి. పురుషోత్తమ. పురుషోత్తమ అంటే పరమాత్మ. పరమాత్మ అంటే భగవంతుడు. భగవంతుడు అంటే ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. ఇదనమాట. అప్పుడు ఒక్కడే భగవంతుడు అన్న సంగతి అర్థమవుతుంది. వారే పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు అని అర్థమవుతుంది. అది అర్థమైందండి. అదేవిధంగా 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం భగవంతుడు అంటాడు, ప్రతి ఒక్క ఆత్మ నా అంశతో కూడుకున్నది అంటాడు. నా అంశం అంటే నేను పరమాత్మని, నా గుణాలన్నీ నీలో ఉన్నాయి. ఇప్పుడు తండ్రి డాక్టర్ అనుకోండి, బిడ్డలు కూడా డాక్టర్ చదువుకుంటారు. తండ్రి యాక్టర్ అయితే బిడ్డలు యాక్టర్. తండ్రి పెద్ద లెక్చరర్ అనుకోండి, ఆ సబ్జెక్ట్ మీద ఆ బిడ్డలకు చెప్తా ఉంటాడు. అంటే ఏంటి? తండ్రి సమానంగా చేయాలని ఒక తపన పడతాడు భౌతిక ప్రపంచంలో. అదే విధంగా భగవంతుడు కూడా ఏమంటాడు, నీ అంశం నా అంశం ఒకటేరా, నువ్వు ఆత్మవే నేను ఆత్మనే. నేను కాలచక్రంలో తిరగను కాబట్టి నన్ను పరమాత్మ అన్నారు, నువ్వు తిరుగుతావు కాబట్టి నువ్వు ఒట్టి ఆత్మవి. అందుకనే ఉన్నాడు ఇక్కడ 15:7లో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ 850 కోట్ల ఆత్మలు నా యొక్క అంశము. అర్థమైందండి? అందుకని మనం గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నాలాగా బిహేవ్ చేయరా, నేను సాక్షిగా ఉంటున్నాను, నువ్వు కూడా సాక్షిగా ఉండి నీవు కర్మలు చెయ్యి, ఫలితం ఆధారంగా కర్మలు చేయొద్దు అంటున్నాడు. ఇంకోటి 1861 ఏం చెప్తుంది? భగవంతుడు ఒక కర్మ సిద్ధాంతాన్ని పెట్టేశాడు. నీ కర్మలే నీ దుఃఖానికి కానీ సుఖానికి కానీ కారణం. నువ్వు శ్రేష్ఠ కర్మలు చేస్తావా, పరమాత్మ స్మృతిలో చేస్తావా, భగవంతుడితో యోగము చేసుకుంటూ కర్మ యోగిగా చేస్తావా, భగవంతుని కర్మ దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తావా, ఇదంతా నీ చేతిలో ఉంది. దాని కొరకే కదా నీకు బుద్ధినిచ్చింది. బుద్ధిని వాడుకోకుండా అంధవిశ్వాసంలో మెజారిటీ అంతా ఒక వంకర టింకర్గా నడుస్తున్నారండి, నేను కూడా నడుస్తున్నానంటే వాళ్ళు ఎవరు సత్యంలో రారు. మెజారిటీ సత్యంలోకి రారు. భగవంతుడు ఫార్ములా పెట్టేశాడు కదా 13:21, 15:8లో నీ సంస్కారాలే నీ భావి జన్మని శాసిస్తాయి. సాత్వికంగా వెళితే సత్యయుగము, రాజసికంగా వెళితే ద్వాపరము, తామసికంగా వెళితే కలియుగము చెప్పాడు కదా. 14 రాసుకున్నారు కదా, 13:21, 15:8 రాసుకున్నారు కదా. ఇవన్నీ రిపీటెడ్గా చెప్తున్నాను, అందుకనే మళ్ళీ డీటెయిల్గా చెప్పట్లే మీకు. అర్థమైంది? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, భగవంతుడు పద్ధతి పెట్టేశాడు. నువ్వు చేసుకున్నటువంటి నీ చేసే సంకల్పము, నీవు నోటి ద్వారా మాట్లాడే మాట, నీవు చేసే కర్మ, ఇది సాత్వికం ఉంటే సాత్వికంలో వెళతావు, లేకపోతే రాజసికము, లేకపోతే తామసికము. నీ కర్మ ఎందుకండి, నాకు కష్టం వచ్చింది, వాడికి కష్టం రావట్లేదు, వాడికి ప్రమోషన్, వాడి పనికి రాడు, ఏ పని చేయడు, ప్రమోషన్ వచ్చింది, నాకేమో కష్టపడి పని చేస్తా, నాకు ప్రమోషన్ రాలేదు. అవునయ్యా, వాడి ఖాతా కొంచెం బెటర్గా ఉంది, ఇప్పుడు బాగోలేకపోయినా గత జన్మ ఖాతా బాగుంది, జన్మల ఖాతా క్యారీ ఓవర్ ఎఫెక్ట్ కదా. సంస్కారాలన్నీ అవన్నీ క్యారీ ఓవర్ అవుతాయి కదా. ప్రాపర్టీస్ క్యారీ ఓవర్ అవ్వవు. మన ఆత్మలో నిక్షిప్తము చేసిన మన కర్మల ఆధారంగా ఫలితముగా ఈ క్యారీ ఓవర్ ఎఫెక్ట్ లో పాజిటివిటీ చేశాడేమో. ఈ జన్మ కాకపోతే గత జన్మలో చేసాడేమో, గత జన్మ కాకపోతే అంతకుముందు జన్మలో చేసాడేమో. 63 జన్మల సంస్కారాలు కదా. అందుకనే ఉంటాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఒక యంత్రాన్ని పెట్టేశాడు, ఆ యంత్రం ప్రకారంగా తిరుగుతూ ఉంటాం. మంచి కర్మలు చేసావా మంచి ఫలితము, చెడు కర్మలు చేసావా చెడు ఫలితం, అంతే. 18:61 చదువుకోండి. అందుకని భగవంతుడు ఏమంటాడు, ఆత్మిక స్థితిలో ఉండి పనులు చేస్తావా, ఆడేమంటున్నాడు, సాక్షి దృష్టిగా ఉంటాడు, నిత్య ఆనందం పొందుతాడు. నిత్య ఆనందం, సత్యానందం చెప్పాను చూసారా, జ్ఞాన ప్రకాశంతో వెలుగుతాడు. దీనికి భిన్నంగా దేహాభిమానంలో చేస్తున్నాడా అంటే ఏమవుతాడు, కర్మబద్ధుడవుతాడు, భోక్త. ఎప్పుడు నిరంతరం కర్మ భోగము, కర్మయోగము కాదు. దేని నుండి రోగాల పాలవుతాడు. అర్థమైందండి? భోగము రోగము యోగం ఉంది, యోగము భోగము రోగము. అర్థమైందండి? సుఖ దుఃఖాలు ఈ ద్వంద్వాలలోకి వెళతాడు. మన నిందా స్తుతి మౌని, మనం చదువుకున్న మానాపమానము, ఇవన్నీ ద్వంద్వాలలో కూరుకుపోయి ఉంటాడు. ద్వంద్వాతీత స్థితిలోకి రావాలి అని గీతలో చెప్తాడు. అది అర్థమైందండి? ఇక్కడ అజ్ఞానముతో మోహముతో ఉంటాడు. మోహం అంటే దేహం పట్ల మోహము. అర్థమైందండి? ఇక్కడేం చేస్తాడు, జ్ఞాన ప్రకాశంతో వెలుగుతాడు. ఈ మంత్రము ద్వారా మనము తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, మన దుఃఖములో ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ సాక్షి చైతన్యాన్ని గుర్తించడమే మోక్షానికి మార్గము. సాక్షి చైతన్యాన్ని గుర్తించండి బాబు. సాక్షి చైతన్యం అంటే ఏమిటి?
సోల్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఆత్మని అనుభూతి చెయ్యండి. అర్థమైందండి. గీత కానీ మీకు ఏం చెప్తోంది గీత, లేకపోతే ఈ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఇవే విషయాన్ని చెప్తున్నాయి. ఒక్కసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగితే, సాంప్రదాయక ఈ లోతుల్లోకి వెళ్ళగలిగితే, సాంప్రదాయక వేదాంతం ప్రకారం ఈ శ్లోకము క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి మధ్య తేడాను స్పష్టం చేస్తుంది. అంతే కదా, దేహాభిమానం ఆత్మాభిమానం. అజ్ఞానం అంటే ఏంటి? జీవాత్మ తనను తాను శరీరముతో గుర్తుంచుకోవడం వలన ఐఆమ్ ద బాడీ, ఈ చెట్టు పండ్లను కర్మఫలాలను తిని సుఖదుఖాలకు లోనవుతుంది. తర్వాత ఏమన్నాడు? విద్య. జ్ఞానం అంటే విద్య, రాజవిద్య. ఇది దీనికంటే గొప్ప విద్య లేదండి. అర్థమే. ఈ రెండో పక్షం ఏం చేస్తుంది? ఎప్పుడు తినదు. అంటే పరమాత్మకు ఆ పరమాత్మ స్మృతిలో ఉంటుంది కాబట్టి తనకి ఈ విధంగా ఈ ఇంద్రియ సుఖాల మీద దానికి ఎందుకంటే దాహము, శోకము, మోహము వంటివి ఉండవు. తన పక్కనే ఉన్న ఆ సాక్షిని దర్శించినప్పుడు తాను కూడా సాక్షి స్వరూపమేనని గుర్తించి ముక్తుడవుతాడు. దీన్ని అద్వైత వేదాంతం ఏమంటాడు? తత్వమసి. పరమాత్మ లక్షణం అండి తత్వం. తత్ అంటే అది, త్వం అంటే నీవే, అసి అంటే పరమాత్మలాగా అవ్వాలి నువ్వు. నీవే. భగవంతుడి లక్షణాలు ఉన్నాయి. అద్వైత సిద్ధాంతం ఇది. ఆదిశంకరాచార్యులుగా ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతము. అంటే భగవంతుడికి ఉన్న లక్షణాలు ఆత్మలో ఉంటాయి. ఆత్మ పరమాత్మ నుండి తీసుకుని ఆ విధంగా లక్షణాలతో పరమాత్మ సమానంగా తన యొక్క జీవితాన్ని గడపాలన్నమాట. అర్థమైందండి. ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ సాక్షి స్థితిలో మంచి శ్లోకం అండి. మీ ముందు 13వ అధ్యాయంలోని 23వ శ్లోకం రాసుకోండి. కొన్ని దగ్గర 22, 22 కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక శ్లోకాన్ని కట్ చేశారు. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఇక్కడ ఏమంటాడు? ఉపద్రష్ట అంటాడు. సాక్షి దృష్ట. అర్థమైందండి. అది భగవంతుడి నుంచే మనకు లభిస్తుంది. మహేశ్వర అన్నాడు. అర్థమైందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ జీవుడు పండ్లు తింటున్నాడు అంటే అర్థం ఏమిటి? కర్మఫల భోక్త. గీత సందేశం ఏమిటి? నువ్వు పనులు చెయ్యి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చెయ్యన్నాడు. 2వ అధ్యాయం 47వ శ్లోకం ఏం చెప్పింది? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కథా తన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మను. అలాగని కర్మ చేయటం మానొద్దురా నాయనా. కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి కర్మ యోగిగా మారి నీవు కర్మ చెయ్యని ఇన్ని శ్లోకాల్లో చెప్పబడి అన్ని శ్లోకాలు మనం చర్చించుకున్నామండి. అర్థమైందండి. అందుకని ఇక్కడ 15వ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో క్షుణ్ణంగా వివరించిన క్షర అక్షర అనేది ఇది ఏమవుతుందండి? ఆత్మాభిమాని, దేహాభిమాని ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన అంతరార్థం గురించి ఏమి చెప్తున్నాడు? ఒక 2-3 వాక్యాలు ఉన్నాయి, చదివేసి కంక్లూడ్ చేస్తానండి. ఈ 2 పక్షులు వేర్వేరు చోట్ల లేవు, మన హృదయంలోనే ఉన్నాయి. మనం ఏ పక్షితో మనల్ని మనం పోల్చుకుంటున్నాము చూసారా అనేదే ముఖ్యము. నేను అనుభవిస్తున్నాను అనుకుంటే బంధనము, నేను కేవలము గమనిస్తున్నాను, ఆత్మాభిమాని స్థితిలో గమనిస్తున్నాను. ఆత్మ వేరు, శరీరం వేరు, నేను ఆత్మని, ఇది నా శరీరము గమనిస్తున్నాను అంటే అది ముక్తికి ద్వారము అన్నాడు. 4వ అధ్యాయంలోని 7వ శ్లోకం మనం చెప్పుకున్నాం కదండి. కర్మణ్యేకాదివాధికారత మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అయిపోయిందండి, కంక్లూడ్ చేస్తున్నాను. ఇది గీతలో చెప్పిన సాక్షిభావ సాధనతో కూడా సారూప్యం కలిగి ఉంది. కర్మలు జరుగుతూనే ఉంటాయి కానీ నేను కర్తను కాదు, నేను ద్రష్టను అన్న స్థితి కలిగితే బంధనము తగ్గుతుంది. బంధనము, సంబంధము 2 గుర్తుపెట్టుకోండి. బంధనము దేహాభిమానం, సంబంధము ఆత్మాభిమానం. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే ఇంద్రియాల ద్వారా ఫలాన్ని రుచి చూసే పక్షి దేహాభిమాని నేను. ఆ అనుభవాన్ని చూస్తూ ప్రశాంతంగా ఉండే పక్షి ఆత్మాభిమానిని నేను. చివరగా ఒక మహావాక్యం అండి. పరమాత్మ మనలోకి వచ్చి చూస్తున్న సాక్షి కాదు, ఆత్మ దేహాభిమానములో భోగి అవుతుంది, ఆత్మాభిమానములో సాక్షి అవుతుంది. చూసారా, అక్కడ భోగి సాక్షి, ఆత్మాభిమాని దేహాభిమాని. పరమాత్మ అందుకని భగవంతుడు ఏమంటాడు? భగవంతుడు కూడా సాక్షి దృష్ట. ఆయన కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు వర్తమానంలో క్రిటికల్ సమయము, అంతిమ సమయం, బహూనాం జన్మనామంతే. మళ్ళీ కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ కొద్ది మందిలో నేను ఉండాలి తప్పకుండా. పరమాత్మ మార్గమే శ్రేష్టమైన మార్గము, దానికంటే గొప్ప మార్గం లేదు అన్న భావనతో మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే నిజంగా మీకు చక్కటి అనుభవము, పరమాత్మ ప్రాప్తి కలుగుతుందండి. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి.
తదుపరి ఎపిసోడ్లో మనము ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని విశ్లేషించుకుందాం. దానిలో ఉన్న లోతైన తత్వాన్ని మనము చర్చించుకుందాము. అదేవిధంగా దేహాభిమానము, ఆత్మాభిమానము అన్నట్టుగానే మనము ధార్మికము, ఆధ్యాత్మిక మధ్య మరొక తేడాన్ని కూడా మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.